అంటే గత 3 సంవత్సరాలుగా నేను అనేక బైబిల్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను. కానీ ఇందులో కూడా విజయం లేదు నాకు. ప్రతిదీ కూడా రాయడం, విఫలం అవ్వడం. కానీ దేవుడు నా ప్రయత్నాన్ని మెచ్చుకున్నాడు. ప్రతి ప్రయత్నం నన్ను చూశాడు. నేను ఎంతగా కష్టపడ్డానో ఆయనకి తెలుసు. నేను మార్క్స్ వార్తే కాదు, మత్తయి సువార్త, మార్క్ నుంచి ప్రతి అధ్యాయం కూడా చదివాను. కానీ నేను ఇందులో కూడా పార్టిసిపేషన్ చేశాను, కానీ ఇందులో ప్రైజ్ రాలేదు. నేను ఈ మార్క్స్ వార్తని చాలా స్పెసిఫిక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడాడు. అలాగే ఇంతవరకు నన్ను నడిపించేందుకు ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇలాంటి క్విజ్లు మరెన్నో జరిపించాలని మోనిషా గారిని, వారి టీంని అభినందిస్తున్నాను. ఇంత ప్రయాసపడి వారు పెట్టిన క్విజ్ అన్నిటికి నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే వారు ఒక మాట, ప్రభువునందు మీ ప్రయాస అర్థం కాదని దేవుడి మీద చెప్పిన విధంగా మరెన్నో క్విజ్లు మీరు జరిగించాలని, అలాగే బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఈ విధంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.